హలో ఎవ్రీవన్. ఇవాళ మార్కెట్ ఎలా మూవ్ అయింది, రేపు ఎలా ఉండబోతున్నది ఒకసారి మనం డిస్కషన్ చేద్దాం. సో మార్కెట్ ఇవాళ చూసుకున్నట్లయితే మనకి ఆల్మోస్ట్ 200 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత షార్ప్గా రికవరీ కిందకి వచ్చేసింది. ఇది వచ్చేసి మనకు 1 వీక్ ఫేర్ వాల్యూ గ్యాప్. ఇది వచ్చేసి మనకు 1 వీక్ ఫేర్ వాల్యూ గ్యాప్. కింద వచ్చేసి మనకు 1 వీక్ ఆర్డర్ బ్లాక్ ఉంది మనకి. సో 1 వీక్ ఫేర్ వాల్యూ గ్యాప్ని ఏ మాత్రం రెస్పెక్ట్ చేయకుండా 1 వీక్ ఆర్డర్ బ్లాక్లో వచ్చేసింది మనకి ఇక్కడ. సో మార్నింగ్ వచ్చేసి మనకి ఇక్కడ 5 మినిట్స్లో చూసుకున్నట్టయితే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ వచ్చేసింది మనకి. ఇక్కడ 5 మినిట్స్ చూసుకుంటే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఇచ్చేసింది, ఫేర్ వాల్యూ గ్యాప్ చేసింది. కాబట్టి మనం వేరే సైడ్ ప్లాన్ చేసుకున్నా సరే మనకి టార్గెట్ మాత్రం ఏలో లేకపోతే ఏ ఆర్డర్ బ్లాక్ కూడా చూసుకోవాలి. సో ఇది కరెక్ట్గా చెప్పాలంటే వేరే సైడ్ మనకి కరెక్ట్గా ప్లాన్ ఇవ్వలేదు. ట్రెండ్ వచ్చేసి మనకి ఇవాళ బేరిష్ ఉండే మనకి. సో ట్రెండ్ బేరిష్ ఉన్నా సరే మనకి కరెక్ట్ వేరే సైడ్ స్ట్రెంత్ అనేది ఇవ్వలేదు. ఒకవేళ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా సరే మన రిస్క్ రివార్డ్ కూడా సక్సెస్ కాకపోదు. సో దాని తర్వాత ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా సరే ఇక్కడ మనకి మార్కెట్ రిటర్న్ చేంజ్ అయిపోయింది మనకి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది 1 వీక్ ఆర్డర్ బ్లాక్ వచ్చింది. ఇందులో వచ్చినప్పుడు మనం బుల్లి సైడ్ ఎట్లా ప్లాన్ చేసుకున్నామనేది ఒకసారి మనం డిస్కషన్ చేసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది మనకి. 5 మినిట్స్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఫేర్ వాల్యూ గ్యాప్ ఏర్పడింది. సో ఫేర్ వాల్యూ గ్యాప్ ఏర్పడింది ఇక్కడ. సో ఒకవేళ మార్కెట్ ఇంకా కిందికి వచ్చినా సరే దీన్ని బ్రేక్ చేయకుండా కిందికి పోతాన్ని పెట్టుకోవచ్చు. ఒకవేళ ఎంట్రీ ఇక్కడ తీసుకున్నా సరే మనం ఈడ ఎగ్జిట్ కావాల్సిందే, లేకపోతే ఎక్కడైనా ఎగ్జిట్ కావాల్సిందే. ఎందుకంటే ఇది ఫేర్ వాల్యూ గ్యాప్, సెల్లింగ్ ఫేర్ వాల్యూ గ్యాప్ని ఇన్వర్స్ చేసేసింది మనకి ఇక్కడ. ఈ 1 వీక్ ఆర్డర్ బ్లాక్ సపోర్ట్ తోటి ఇది 5 మినిట్స్లో ఇన్వర్స్ చేసేసింది మనకి. సో ఇక్కడ సెల్లింగ్ సైడ్ ఇక్కడ ఎంట్రీ చేసుకున్నా సరే ఇక్కడ ఎగ్జిట్ అంతో ఇంతో ప్రాఫిట్ తీసుకొని ఎగ్జిట్ కావాల్సిందే. సో ఇప్పుడు మనం బుల్లి సైడ్ ఎట్లా ప్లాన్ చేసుకుందాం అనేది ఒకసారి చూసుకుందాం మనం. ఇప్పుడు ఇది కింద వచ్చేసి మనకి 1 వీక్ ఆర్డర్ బ్లాక్ ఉంది మనకి. సో ఆర్డర్ బ్లాక్లో మనం 5 మినిట్స్లో ఒకవేళ బుల్లి సైడ్ ప్లాన్ చేసుకునేది ఉంటే మనం ఇక్కడ మెయిన్గా చూసుకోవాల్సింది మనకి ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది, దాన్ని ఇన్వర్ట్ చేసింది. ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ క్యాండిల్ అయితే ఏది ఉందో దానిపైన ఇది క్యాండిల్ క్లోజ్ చేసింది కాబట్టి ఇన్వర్స్ అయ్యింది. సో ఈ నుంచి పైకి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ చెప్తుంది. సో ఇది అయితే ఇంకా మనకు కన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 7 వరకు ఇన్వర్స్ అయింది, ఒక కన్ఫర్మేషన్ ఇది ఒకటి. దాని తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఇచ్చేసింది 5 మినిట్స్లో. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఇచ్చేసింది. డిస్ప్లేస్మెంట్ అంటే ఫేర్ వాల్యూ గ్యాప్ కొత్తగా ఆర్డర్ బ్లాక్ క్రియేట్ చేయడం. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ క్యాండిల్కి మనకి డిస్ప్లేస్మెంట్ ఇచ్చింది. దాని తర్వాత ఇదైన తర్వాత ఇక్కడ కింద వచ్చేసి ఇది 5 మినిట్స్ ఆర్డర్ బ్లాక్ని రెస్పెక్ట్ చేసి పైకి వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది మనకి ఇక్కడ 5 మినిట్స్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ కూడా అయిపోయింది మనకి. మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయిపోయింది. ఇక్కడ బ్రేకర్ బ్లాక్ మిటిగేషన్ బ్లాక్ అయిపోయింది. ఇక్కడ ఇది మిటిగేషన్ బ్లాక్. సో ఇది బ్రేకర్ బ్లాక్ కూడా అవుతుంది, ఇది మిటిగేషన్ బ్లాక్ అవుతుంది. ఇన్ని కన్ఫర్మేషన్ తోటి ఇక్కడ మనకి 100% షూర్గా ట్రేడ్ ఉండే. సో ఇక్కడ ఈ ట్రేడ్ ఎంట్రీ అయిన తర్వాత టార్గెట్ ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు. ఎందుకు ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉంది కదా కిందికి పూజ చేస్తుందిగా అని అనుకోవచ్చు కూడా. బట్ ఏంటంటే మనకి ఇదంతా లిక్విడిటీ క్రియేట్ చేసిన క్యాండిల్స్. సో అవి ఈజీగా హిట్ అయిపోతాయి మనకి, ఈజీగా బ్రేక్ అయిపోతాయి మనకి. ఇక్కడ సైడ్ చూసుకున్నట్లయితే ఈజీగా బ్రేక్ అయిపోతాయి. కాబట్టి దీనిపైన మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. మనం ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ టార్గెట్ కూడా మంచిగానే ఇచ్చేసింది. ఇంకోటి చూసుకున్నట్లయితే మనకి ఇది 15 మినిట్స్లో చూసుకున్నట్లయితే ఇది అడ్వాన్స్ ఆర్డర్ బ్లాక్ ఉంది. ఇది అడ్వాన్స్ ఆర్డర్ బ్లాక్ మనకి ఓవర్లాప్ అయిపోయి మన కిందికి మార్కెట్ వచ్చింది. 15 మినిట్స్లో ఏదో ఒకటి మనకి ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ ఏర్పడింది కదా,
కరెక్ట్ దీన్ని 50% తీసుకొని మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిపోయింది మనకి. ఇక్కడ కూడా కన్ఫర్మ్ డేట్ ఉండే ఇక్కడ ఎంట్రీ కొట్టినా సరే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టార్గెట్ రీచ్ అవుతుంది. ఇది అడ్వాన్స్ ఆర్డర్ బ్లాక్. నిన్నటిది అడ్వాన్స్ ఆర్డర్ బ్లాక్ 15 మినిట్స్ ఆర్డర్ బ్లాక్ చూసుకున్నట్లయితే దానికి కరెక్ట్ 50% తీసుకొని కిందికి వచ్చింది. ఇంకోటి ఇక్కడ మనకి ఈ ఆర్డర్ బ్లాక్ ఉంది కదా, ఈ ఆర్డర్ బ్లాక్ను 50% రిజెక్షన్ తోటి పైకి వెళ్ళిపోయింది. బహుశా మండే రోజు నాకు తెలిసి మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుండొచ్చు. గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా సరే గ్యాప్ అప్ ఓపెన్ అయినా మార్కెట్ మంచిగా మనకి టార్గెట్ ఇస్తుంది. సో మనకు ఓవరాల్ చూసుకుంటే ఇలా 1, 2, 3 ట్రేడ్లు దొరికినాయి. వేరే సైడ్ ఇక్కడ కూడా ట్రేడ్ తీసుకోవచ్చు, కానీ ఇక్కడ రీటెస్ట్కి రాలేదు మనకి. ఈ పేరు వాల్యూ గ్యాప్ని కొద్దిగా రీటెస్ట్కి వస్తే మనం ఎంట్రీ కూడా తీసుకుంటుంటాం, కానీ ఇక్కడ రీటెస్ట్కి రాలేదు, సరిగ్గా కన్ఫర్మేషన్ లేదు కాబట్టి మనం ఇక్కడ ఇగ్నోర్ చేసినాం మనం. సో ఇది ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. 3 ట్రేడ్లు సక్సెస్ అయినాయి. ఒకవేళ ఇది అడ్వాన్స్ ఆర్డర్ బ్లాక్ను ఇక్కడ తీసుకొని ఎంట్రీ కొట్టినా సరే మనకి ఇక్కడ ఎస్ఎల్ఈట్ అయిపోతుంది మనకి. కరెక్ట్ మంచిగా టార్గెట్ ఇవ్వకపోదు. సో ఇది కూడా మనకి వేరే సైడ్ ఇప్పుడు ట్రెండ్ వచ్చేసి టుడే ఇంటర్డే వచ్చేసి బుల్లిష్ ఉంది కాబట్టి వేరే సైడ్ తీసుకోవడం చాలా కొద్దిగా కష్టమే, రిస్కీ ట్రేడ్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ తీసుకోకుండా ఇగ్నోర్ చేయాలి. జస్ట్ బుల్లి సైడే మనం చేయాలి. ఓవరాల్గా చూసుకుంటే ట్రెండ్ బేరిషే ఉంది. మనం 1 అవర్లో చూసుకున్నట్లయితే మనకి మార్కెట్ ట్రెండ్ బేరిషే ఉంది. ఏంటంటే హెవీగా గ్యాప్ డౌన్ అవ్వడం వల్ల కొద్దిగా రికవర్ అయింది. లిక్విడిటీ క్రియేట్ చేయాలి, మార్కెట్ లిక్విడిటీ క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు మనం మార్కెట్ చూసుకున్నట్లయితే మండే రోజు ప్లాన్ ఎలా ఉంటుందంటే మనకి 1 అవర్లో చూసుకున్నట్లయితే ట్రెండ్ వచ్చేసి మనకి వేరే సైడే ఉంది. సో వేరే సైడే ఉంది, మనం ఎక్కువ శాతం వేరే సైడే ప్లాన్ చేయాలి. జస్ట్ టూ సైడ్ వెళ్ళే పాసిబిలిటీ ఎక్కువగా ఉన్నాయి. మనం 1 అవర్లో చూసుకున్నట్లయితే మనం ఇంట్రాడేలో చూసుకుంటే జస్ట్ మనం మెయిన్గా 1 అవర్ ఆర్డర్ బ్లాక్లో, 1 అవర్ ఫేర్ వాల్యూ గ్యాప్లో, ముఖ్యంగా 1 అవర్ అడ్వాన్స్ ఆర్డర్ బ్లాక్లు ఏమైనా ఉంటే ముఖ్యంగా అవి ముందుగా మార్క్ చేసుకొని పెట్టుకోవాలి. దానివల్లనే మనకు కరెక్ట్ అనాలిసిస్ అనేది చేస్తాం, కరెక్ట్ మూమెంట్ అనేది చేస్తాం. మనం 1 అవర్స్ ఈ ఆర్డర్ బ్లాక్లో పిఓఐస్ ఇవన్నీ 1 అవర్లో మనకి 4 అవర్స్లో 1 డేలా 1 వీక్లో మాత్రమే చెక్ చేసుకోవాలి. 15 మినిట్స్ 5 మినిట్స్లో ఈ సపోర్ట్ ఈ రెసిస్టెన్స్ అవి ఎక్కువగా చూసుకోవద్దు. జస్ట్ 1 అవర్ 4 అవర్స్ 1 డే 1 వీక్ ఇవి మాత్రమే చెక్ చేసుకోవాలి. పిఓఎస్ లెవెల్ ఇంపార్టెంట్గా ఉన్నటువన్నీ తీసిపెట్టుకోవాలి మన ముందు. సో మనం ఇప్పుడు 1 అవర్లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉంది, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇదంతా ఫేర్ వాల్యూ గ్యాప్ కిందకి వస్తుంది. ఇలా రిజెక్షన్ వచ్చి కిందికి వస్తుందా అనేది చూడాలి. ఇది మనకి 1 అవర్ చూసుకున్నట్లయితే ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ కూడా అవుతుంది. సో ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయితే మనకి ఇంకా పైకి వెళ్ళే అవకాశం 7 వరకు, మనకి ఈ 4 అవర్స్ వరకు వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. లేదా ఇక్కడ నుంచి మనకి ఈ 5 మినిట్స్ ఆర్డర్ బ్లాక్ నుంచి డౌన్ సైడ్కి ఇట్లా మనకి 5 మినిట్స్లో స్ట్రక్చర్ షిఫ్ట్ కానీ లేకపోతే డిస్ప్లేస్మెంట్ ఇవన్నీ చూసుకొని వేరే సైడ్ ప్లాన్ చేసుకోవాలి. దీని తర్వాత ఇక్కడ ఉంది. సో ఒకవేళ ఇక్కడ నుంచి ఇచ్చినా సరే మనం కొద్ది వరకే చూసుకోవాలి, దాని తర్వాత పైకి వెళ్తుందా అనేది మనం తర్వాత డిస్కషన్ చేసుకుందాం మనం. సో మనం గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే మన టార్గెట్ ఇక్కడ 1 అవర్ ఉంది కదా, ఇక్కడ వరకే మనం పెట్టుకోవాలి. ఇక్కడ మార్కెట్ ఎట్లా బిహేవియర్ అవుతుందనేది చూసి ఇక్కడ మార్కెట్ ఎలా బిహేవ్ అవుతుందనేది చూసి మనం బేరీ సైడా లేకపోతే బుల్లి సైడా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతవరకు దాకా మనం చూసుకోవాలి. ఒకవేళ ఎంట్రీ తీసుకున్నా సరే 7 వరకు టార్గెట్ పెట్టుకొని ఇక్కడ మనకి ఎట్లా అంటే మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ కానీ వేరే సైడ్ ఏమైనా సిగ్నల్ ఇచ్చిందనుకో మనం ఎగ్జిట్ కావాలి. అంతవరకు లేదా మనం హోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఇంకో 1 అవర్ ఆర్డర్ బ్లాక్ ఉంది. సో ఇక్కడ వరకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇక్కడ. బట్ నేనేమనుకుంటున్నా అంటే ఇక్కడ నుంచే మార్కెట్ కిందికి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుందని అనుకుంటున్నాం. చూద్దాం మనం ఏమవుతుంది అనేది. ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్, ఎందుకంటే ఇది మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయిపోతుంది ఒకటి, ఇంకోటి ఇది లాస్ట్ పిఓఐ ఇది చాలా ఇంపార్టెంట్. స్ట్రక్చర్ షిఫ్ట్ అయిన తర్వాత ఈ లెవెల్ కూడా చాలా ఇంపార్టెంట్. మార్కెట్ ఎప్పుడైతే ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అవుతుందో దానికన్నా ముందు ఉన్న
పిఓఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. అంటే ఈ 1 అవర్ ఆర్డర్ బ్లాక్ కానీ, ఫేర్ వాల్యూ గ్యాప్ కానీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో, మనం ఇక్కడనే చూసుకోవాలి. వేరే సైడే ఉంది మనకి మార్కెట్. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కిందికొస్తదా? లేకపోతే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి పైకెళ్తదా? గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి పైకెళ్తదా అనేది చూసుకోవాలి. 5 మినిట్స్ ఇప్పుడు మనం 5 మినిట్స్ ఇగో ఇక్కడ నుంచి కిందకెళ్తది. ఇప్పుడు మనం రేపు బేరీస్ ఎప్పుడు ప్లాన్ చేయాలంటే ఇది ఈ లెవెల్ మనకి ఈ లెవెల్ మొత్తం ఈ లెవెల్ కింద మార్కెట్ ఎప్పుడైతే క్లోజ్ చేస్తామో అప్పుడు మాత్రమే వేరే సైడ్ ప్లాన్ చేయాలి. అంతవరకు దాకా మనం స్టిల్ బుల్లి సైడే ఉండాలి. ఇది లెవెల్ కాకపోయినా జస్ట్ ఈ క్యాండిల్ కింద 15 మినిట్స్ క్యాండిల్ కింద ఏదైతే క్యాండిల్ క్లోజ్ చేస్తుందో 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ చేస్తే సో మనం బ్లైండ్గా వేరే సైడ్ వెళ్ళిపోదు. అంతవరకు దాకా మనం బుల్లి సైడే ఉండాలి. ఇంకా వేరే సైడ్ ఎక్కడ ప్లాన్ చేయాలంటే మనకి ఈ లెవెల్ ఉంది కదా, మనకి 1 అవర్ లెవెల్ ఇక్కడ 5 మినిట్స్లో మార్కెట్ సక్సెస్ షిఫ్ట్ కానీ డిస్ప్లేస్మెంట్ కానీ ఏమైనా కనిపించింది అనుకో మనం ఇక్కడ వేరే సైడ్ ప్లాన్ చేసుకోవాలి. సో అంతవరకు దాకా బుల్లి సైడే ఉండాలి మనం. లేదా గ్యాప్ డౌన్ పైన దీన్ని సపోర్ట్ చేసుకొని గ్యాప్ కిందికి వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. సో మనం చూద్దాం ఏమవుతుంది అనేది రేపు మండే రోజు. నేను చెప్పే కంటెంట్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని ఫాలో అయ్యి ఒక లైక్ చేయండి.